హానోకు దేవునితో నడిచెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచెను. హానోకు దేవునితో నడిచెను. దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయింది. అదైనా హానోకు దేవుడితో అలా నడుస్తూ ఉన్నాడంట. దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా ఆయనతో నడవాలి. నడిస్తేనే ఆయన తీసుకెళ్తాడు. ఆయనతో నడవకుండా మన పాటికి మనం నడుస్తా, మన పాటికి మనం జీవిస్తా ఉన్నామంటే ఆయన ఏం తీసుకుని వెళ్తాం. మనం ఆయనతో నడవాలి. ఆయనతో నడవాలంటే మనకేముండాలి? ఏముండాలి? సహవాసం ఉండాలి. ఏముండాలి? సహవాసం. నేను గడిచిన వాక్యాల్లో మీకు ఒక ప్రాముఖ్యమైన వాక్యం చెప్పాను. రక్షింపబడిన తర్వాత ఒక విశ్వాసికి 4 స్తంభాలు ఉంటాయి. చార్ మినార్ అంటారు. ఇది చార్ మినార్ అంటే 4 స్తంభాలు. మినార్ అంటే స్తంభాలు అని అర్థం. చార్ మినార్ అంటే 4 స్తంభాలు. హైదరాబాద్ ఉన్నదే చార్మినార్. దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే 4 స్తంభాలు ఉంటాయి కాబట్టి చార్ మినార్ అని వచ్చింది. మినార్ అంటే స్తంభం అని, చార్ మినార్. అలాగే క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి 4 స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాలు లేకపోతే ఆ విశ్వాస జీవితం కూలిపోయింది. ఆ 4 స్తంభాలు ఉన్నాయి. ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఎన్ని స్తంభాలు ఉన్నాయో. అసలు ఆ 4 స్తంభాలే లేకపోతే నువ్వు అసలు విశ్వాసమే కాదు, పిశాచి. 4 స్తంభాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 స్తంభాలు? ఏంటి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వారందరూ అపోస్తుల బోధయందును, సహవాసమునందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. రెఫరెన్స్ కరెక్టేనా? 42 అపోస్తుల కార్యం 2:42. వారందరూ అపోస్తుల బోధ అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎప్పుడు ఆదివారం కాదు, మిగతా రోజులు కూడా వినాలి. మిగతా రోజులు బైబుల్ చదువుకోవాలి. చదువువచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా కనీసం రోజుకు 3 అధ్యాయాలు చదువుకోవాలి. నీ జీవితం బాగుండాలంటే, నువ్వు అప్పులు లేకుండా, అనారోగ్యాలు పాలవకుండా, కష్టాలు శ్రమలు లేకుండా నీ జీవితం సాఫీగా జరగాలి, నీ జీవితం బాగుండాలి అంటే నువ్వు కనీసం రోజుకి 3 అధ్యాయాలు చదువుకుంటా ఉండు. రోజు లేచి 3 అధ్యాయాలు చదువుకుని చక్కగా ప్రార్థన చేసుకుని, దేవా నేను ఎంతగానో నన్ను నడిపించేయాలి పొద్దున్నే ఈ ప్రార్థన చేసుకుని, ఈ 3 అధ్యాయాలు చదువుకుని ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు వాటిని జయించుకుంటూ వెళ్తావు. మొదట్లో నీ స్థితి కొద్దిగా ఉన్నానని తుదకి మహాభివృద్ధితో నీ తరతరాలు దీవించబడతాయి. నీ తర్వాత వచ్చే నీ జనరేషన్స్, నీ పిల్లలు ఆశీర్వాదం కలిగి ఉంటారు. ఇప్పుడు నువ్వు దైవికమైన క్రమంలో నడిచినప్పుడు, నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు, పొద్దున్న నిద్ర లేకపోవటం, నీ పాటికి నువ్వు పనికి వెళ్ళటం కాదు, పొద్దున్న నిద్ర లేకపోవటం, బైబిల్ తీసుకోవటం, ఒక 3 అధ్యాయాలు చదువుకోవడం, చక్కగా ప్రార్థన చేసుకోవటం. దేవా ఈ రోజంతా నన్ను నడిపించు, నన్ను ఆశ్రయించు, నేను నీ మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాను, నీ మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, నీ మీద నిరీక్షణ కలిగి ఉన్నాను, నన్ను దీవించేవాడివి నీవే ప్రభువా, నన్ను దీవించు అని నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు జీవితాన్ని ప్రారంభిస్తే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా దీవిస్తాడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాను. ఏమండి, అప్పులు లేనటువంటి కుటుంబంగా, వ్యాధులు లేనటువంటి కుటుంబంగా, ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఉంది. అంతేనా కదా? అది నీ జీవితంలో రావాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అయితే ఈ 4 నువ్వు ఖచ్చితంగా పాటించాలి. ఏమేంటి? అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యం చదువుకోవటం వెంటనే చేయాలి. అపోస్తుల బోధ. రెండవది సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో, అలాగే దైవ సేవకులతో, అలాగే దేవుని బిడ్డలతో. నువ్వు అప్పులోడితో సహవాసం చేస్తే ఏమవుతావు? నువ్వు కూడా అప్పులోడు అవుతావు.
నువ్వు తిరుగుబోతులతో సావాసం చేస్తే నువ్వు కూడా తిరుగుబోతుడు అవుతావు. తాగుబోతులతో సావాసం చేస్తే తాగుబోతుడు అవుతావు. అదైనా 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు వారు అవుతారంట. ఇంకా అన్నారు, నువ్వు ఎలాంటి వాడో తెలియాలంటే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు. నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నువ్వెవరో మేము చెప్తా ఉన్నాడు. అంటే అదేంటి బట్టి అంటే నీ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటే నువ్వు ఎలాంటి వాడో తెలిసింది. నువ్వు మంచోడితో సహవాసం చేస్తుంటే నువ్వు కూడా మంచోడు అవుతావు. చెడ్డోడితో సహవాసం చేస్తే నువ్వు కూడా చెడ్డోడు అవుతావు. అందుకని కొంతమంది అన్నారు, పెద్దలు అన్నారు, నువ్వు ఎలాంటి వాడో తెలియాలంటే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, అప్పుడు నువ్వెవరో మేము చెప్తాము. నీ ఫ్రెండ్ ఎచ్చువాడు అవుతావు, నువ్వేమవుతావు? నువ్వు కూడా ఎచ్చు రాజు అవుతావు. అంటే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? మా ఇంటి పక్కన ఒకడు ఉండేవాడు, వాడు ఎచ్చులు తిరుగుతూ ఉండేవాడు. బాగా డెకరేషన్ చేసుకుని కప్పు గిప్పు బాగా నీట్గా వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే పోలీసులు వచ్చారండి. ఎలా చూస్తే ఐపీ పెట్టాడు, కొన్ని లక్షల కప్పు పెట్టాడు. అందరూ అనుకున్నారు కావాల్సినంత కావాలనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది అప్పు ఉన్నది. నేను అందంగా ఉండొద్దని చెప్పట్లా, నువ్వు ఫ్రెష్గా రెడీ క్లీన్గా ఉండాలని చెప్పట్లేదు, ఆయన ఉండొద్దని చెప్పట్లా. బడాయి బచ్చా కూటికి లేక సచ్చా. ఏంటంట బడాయి బచ్చా ప్రతిదాని బడాయి అంటాడు. అన్నది అరే అమ్మాయి పిల్ల అంటే ఊడి అంటాడు. అంటే వాడు 10 లక్షలు అప్పు తెచ్చి కూతురు పెళ్లి చేస్తాడు. ఏంటంటే బడాయి బచ్చేది. ఎవడు ఏమో చెప్పండి, వాడు బడాయి బచ్చేవాడు. తర్వాత కూడికి దాకా చచ్చిపోతాడు. మనకున్న స్థాతులు బట్టి కదా మనం చేయాల్సింది. ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది, దానికి పెద్ద లక్ష వేస్తాడు. ఇంకా ఊరంతా ఫిక్స్ అవసరం. అప్పులు చేసి నీ దగ్గర ఉంటే చెయ్యి, ఇంకా చెయ్యి, బాగా చెయ్యి. నువ్వు అప్పు తెచ్చి పప్పు కూడా తింటాం అవసరం. దేవుని వాక్యాలు చెప్పట్లేదు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఆ వ్యక్తి కూడా బడాయిగా ఉన్నాడు, చూస్తానికి బాగా అందంగా టిక్ టాక్ గా ఉన్నాడు. తేడా ఏమైంది? అప్పైపోయాడు, ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయాడు. అప్పులో వచ్చారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. అప్పటిదాకా పేరు ప్రతిష్టం మొత్తం పోయి ఎడపోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి జైల్లోకి వెళ్ళగానే మొత్తం. నేనేమన్నానంటే నీ జీవితం ప్లెయిన్గా ఉండాలి, లేని దాన్ని చూపించకూడదు. మనం ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి, లేని ఏదో చూపించాల్సిన అవసరం. టోటల్గా ఇప్పుడు ఏంటంటే సహవాసం చాలా ప్రాముఖ్యం. అందుకని ఏ భక్తులు ఒక మాట అంటాడు, 22వ అధ్యాయం 21వ వచనం. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. తీసిన వారు పేరు నెంబర్ చెప్పండి, ఎవరు త్వరగా చేస్తారో. ఏబు గ్రంథం 22వ అధ్యాయం. కొత్త నిబంధనలు ఎంతకాకండి. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే నీకేం వచ్చిందంట? మేలు. అంతేనా? ఇంకేం లేవా? ఇంకా సమాధానం కూడా వచ్చిందంట. మేలు వస్తుంది ఆయనతో సహవాసం చేస్తే. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్ముట వ్యర్థమురా. యెహోవాను నమ్మిన యెడల నీకు మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. దండము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడైతే దరికెవ్వరు రారు.
ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. తెలుసా, 30 సంవత్సరాల కింద పాటు, ఇప్పుడు కాదు. రాత్రి నేను తెలుసుకున్న, రాత్రి పాట విన్నాను. అర్థమైందా? బాబా గారు నాకు తెలియదు. రాత్రి యూట్యూబ్లో చూస్తే అప్పుడు తెలిసింది. అర్థమవుతుందా? ఈ లోకమంతా నేను విడిచిపెట్టచ్చు, బంధువులు నాన్నవారు విడిచిపెట్టచ్చు, కానీ ఆయనతో సహవాసం చేస్తే ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆయనతో నువ్వు సహవాసం చేసినాడునా నీకు మేలు కలిగింది, నీకు సమాధానం కలిగింది. కనుక ఆయనతో సహవాసం చేయాలి. అందుకని సామెతల గ్రంథంలో మాట ఉంటుంది. ఏమంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. సామెతలో 15వ అధ్యాయం 31వ వచనం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించిన వానికి జ్ఞానుల సహవాసం. ఏమంట? జీవార్థమైన ఉపదేశం అంటే జీవార్థమైన ఉపదేశమును అంగీకరించే వానికి, అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేను పరలోక రాజ్యం చేరాలి, దేవుని మార్గం నడవాలి అనుకున్న వాళ్ళకి ఎవరితో సహవాసం దొరికిద్దంట? జ్ఞానులతో సహవాసం దొరికిద్దంట. నీకున్న స్నేహితులందరూ జ్ఞానులా అజ్ఞానులా? జీవార్థమైన ఉపదేశము అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము లభించు. ఇనుముకు ఇనుము పదును పెట్టిందండి. ఇనుముకు ఇనుము పదును పెట్టింది. సన్యాసి రాసుకుంటే వజ్రాన్ని వజ్రంతోనే వస్తాయి. ఇనుము మరొక ఇనుముకు పదును పెట్టిందండి. ఇనుము ఇంకొక ఇనుముకు పదును పెట్టిందండి. సన్యాసి రాసుకుంటే బూడిద రాదండి. అలాగే జ్ఞానుల ఉపదేశం నీకు తెలివినిచ్చింది, జ్ఞానుల సహవాసం నీకు తెలివినిచ్చింది. నువ్వు ఒక సమస్యలో ఉన్నావు అనుకో, దాని నుంచి నువ్వు ఎలా బయటికి రావాలని చెప్పింది. జ్ఞానులతో నువ్వు స్నేహం చేస్తే ఆ సమస్య నుంచి నువ్వు ఎట్లా బయటికి రావాలని చెప్పింది. మిలీనియర్స్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. మిలీనియర్స్ క్లబ్, దానిలో అంతా కోటీశ్వరులు ఉంటారు, కోట్లు ఉన్నవాళ్ళు. దానిలో ఒక పేదవాడిని చేర్చుకోమంటే చేర్చుకోరు. ఎందుకో తెలుసా? వాడు ఆడికి వెళ్ళాడు అనుకో, వాడు ఐడియా ఇస్తాడనమాట. ఏమని? ఎందుకు రాసా 10,000 రూపాయలు పెట్టి సొక్కలు లేదు, 100 రూపాయలు కమ్మగా పాత మార్కెట్ దగ్గర అమ్ముతారు, కొనుక్కోవచ్చుగా అంటాడు. వాడు ఆ స్థాయిలో ఉన్నాడు. వాడి సొక్కాన్ని చూసి పక్కన గౌరవిస్తారు, వాడిని ఆనర్ చేస్తాడు. వాడు వేసిన బ్రాండా కాదా, ఎంత షర్టు, దాని గాలిని చూస్తారు. వీడు వాడి సమావేశం చేసి ఏమవుతాడు? 100 రూపాయలు చక్క పాత మార్కెట్ దగ్గర అమ్ముతారు, పాత సామాన్లు అన్నీ దగ్గర, వాళ్ళ దగ్గర కొనుక్కుంటే బాగుంటుంది కదా. అయినా 10,000 రూపాయల షర్ట్ ఎందుకు? 2,000 రూపాయల షర్టులు తీసుకుంటే 5 సొక్కాలు వస్తాయి, వారం రోజులు దాకా వేసుకోవచ్చు, మార్చి వేసుకోవచ్చు. ఎట్లాంటి ఐడియాలు ఇస్తారు. అందుకని అట్లాంటి క్లబ్లోకి ఎవరు రానిరు? ఈ పేదవాళ్ళు రానిరు అన్నమాట. ఎందుకని వాడుకున్నటువంటి మైండ్ సెట్ అంతా ఎక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకో, ఫ్లైట్లో వెళ్ళాలి బాగుంటుంది. వాళ్ళు వెళ్ళేది ఫ్లైట్లో. ఇదేం చెప్తారు తెలుసా? ఎందుకు ఆయన అన్ని డబ్బులు వేస్ట్, కమ్మగా చీటీ బుక్ చేసుకుంటే 2,000 రూపాయలు ఏదో వస్తుంటాడు. అంటే వాడి స్థాయిని ఏం చేస్తున్నాడు? వీడు తగ్గిస్తున్నాడు. అర్థమవుతుందా? అదే మనం పోయి దామంతో సమావేశం చేసాం అనుకో, మనం ఏమవుతాం? మనం కొన్ని రోజులు అప్పులో అవుతాం. చెప్పండి. వాడు ఏమంటాడు? రేపు నేను జీటీకి వెళ్తానంటే, నీకేమిరా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో, ఎంజాయ్ చేయాలరా, కావో పీవో ఎంజాయ్ కరో అని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో అంటాడు. నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఎవరు కూడా దగ్గర తీసుకుని వచ్చి అప్పులు చేసి మరి ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్తాం. వెళ్ళడానికి ఒక టికెట్, రావడానికి ఒక టికెట్, మొత్తం మీద 30,000 అప్పు. అంటే నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నువ్వు చేసే ఫ్రెండ్షిప్ని బట్టి నీ జీవితం.
రైట్. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. చాలా మంది జీవితాలు రక్షింపబడి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయినా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి, కానీ మారటం ఎందుకని మారటం లేదు? ఆన్సర్ చెప్పాను కాబట్టి మీ దగ్గర ఆన్సర్ ఉంది. ఎందుకని వాళ్ళ జీవితాలు మారట్లా? అంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. పాత జీవితం ఎలాగుందో ఇప్పటికీ కూడా అదే జీవితం. దేవుడు నమ్మేమంటున్నాడు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు భక్తి జీవితం అంటున్నారు. కానీ దేవుడు ఉన్న లక్షణం ఒక్కటి కూడా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? కాదు, ఆయనతో సహవాసం చేయట్లా, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు, ఆయనతో కలిసి నడవటం లేదు. అరణ్యం నడుస్తూ ఉంటావు కదా నువ్వు. ఆనొక 365 సంవత్సరాలు నడిచాడంట ఆయన నడుచుతూ కుమారుణ్ణి కుమార్తెని కన్నాడంట. ఆ తర్వాత దేవుడు అతన్ని ఇన్ని రోజులు నాతో నడిచాడు కదా, ఇంకెందుకు రా అని ఆయనతో పాటు తీసుకున్నాడు. అంటే ఆయన ప్రతిరోజు పైకి ఎక్కి దిగుతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, వాళ్ళకి వస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమన్నాడు, ఇంకేం పోతావు కిందకి, ఏడే ఉంటాను ఆయన చనిపోదా? అర్థమవుతుందా? నువ్వు ఆయనతో ఫ్రెండ్షిప్ చేయకుండా, ఆయనతో సహవాసం చేయకుండా వాళ్ళకి ఎలాగా ఆయనతో కనెక్షన్ అవ్వదు నీకు. మళ్ళీ సో సహవాసం చాలా ప్రాముఖ్యం. ఒక మాట 22వ అధ్యాయం 24వ వచనం, సామెతల గ్రంథం 22:24వ వచనం. కోప చిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో అరే ఫ్రెండ్షిప్పే కాదంట, వాడితో పరిచయం కూడా కలిగి ఉండకూడదంట. ఎవరితో? ఫస్ట్ ఏమన్నాడు? కోప చిత్తులతో సహవాసము చేయకుము. ఎందుకంట క్రోధము గల వారితో పరిచయం కూడా వద్దురా నీకు అన్నాడు. ఎందుకు? ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, 9 మంది మంచోళ్ళు కాదు, ఒక మంచోడు. వీడు ఏం చేసిన, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు. చిన్న గొడవ జరిగింది, అందరిని ఎత్తారు, మా వీడిని కూడా ఎత్తారు. ఎందుకు? అందులో ఉన్నాడు కాబట్టి. ఇదంతా ఒక బ్యాచ్ అని చెప్పని మంచోడు కూడా ఎత్తేసారు. ఒకసారి రోడ్డు మీద వెళ్తా ఉండగానే కోపం కలిగిన వాడితో నువ్వు మాట్లాడావు. ఎందుకు? పరిచయం కూడా కలిగి ఉండకూడదంట. వెళ్తా ఉన్నావు, జస్ట్ అలా పలకరించావు. ఈలోపు ఇంకోటి వెళ్తా వాడిని దిగిరాడు. మొత్తం కలిసి అనుకున్నారు. పోలీసులు ఎత్తితే వాళ్ళతో పాటు నిన్ను కూడా. ఎందుకు? నువ్వు మామూలుగా ఫ్రెండ్ కదా, హాయ్ చెప్పాలని. మనమేం తెలుసా, రోడ్డు మీద పోయే ప్రతి వాడిని పలకరిస్తుంటాం. అవునా కదా? అందరం పలకరిస్తుంటున్నాం రోడ్డు మీద ప్రతి ఒక్కరు. ఏంటంటే పరిచయం. ఏంటది? దేవుడు ఏమన్నాడు? కోప చిత్తంతో పరిచయం కలిగి ఉండగాక క్రోధం కలిగిన వాళ్ళతో ఉండద్దు. ఎందుకు? ఏంటంట మనం దీపి క్యారెక్టర్ ఉంటారు, ఉంటారా? చిన్న దానికి కూడా పెట్టుకుంటారు, చిన్న దానికి తగాల. అదే ఒకసారి బస్సులో వెళ్తున్నా, నేను నుంచి మార్కాపురం వెళ్తున్నా. వెళ్తా ఉన్నాడు, బస్సు వెళ్తున్నప్పుడు పులుపులకి పైకి ఎగురుతుందిగా. పైకి ఎగిరినప్పుడు వాడు క్లాస్ వెళ్ళి రా అంటాడట. వాడే పక్కన ఉన్నాడు, ఆపుతుంటాడు. రే ఆగురా అంటే వాడు అదట్ట లెగవటం, వీడు రా అని అంటాం, మళ్ళీ ఆపటం, మళ్ళీ రా అని అంటాం. ఇక్కడి నుంచి మార్కాపురం వెళ్ళిందాక అదే తలుతుంది. అంటే నేను బీపీ అన్నాడు. వాడితో ఉంటే మన పరిస్థితి మనం కూడా ఎత్తి లోపల వేస్తారు. అందుకని కోప చిత్తులతో సహవాసం చేయాలా? కనీసం పరిచయం కూడా కలిగి ఉండకూడదు. ఇంకో మాట చూద్దాం. 24వ అధ్యాయం 1వ వచనం. 24:1. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసం కోరకు.
వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా నువ్వు వెళ్ళద్దు. వాళ్ళ సహవాసం కావాలని కోరుకోవద్దు. ఎవరు? దుర్జనుడు. అదేంటి, వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళతో సహవాసం చేస్తే మనకి డబ్బులు అవసరం అయితే ఇస్తారు కదా. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయవద్దు. చెప్పలేదు అందరు సీరియస్ ఉన్నారు. చేయవద్దా? చేయొద్దని ప్రభువు చెప్తున్నాడు. దుర్జనులతో సహవాసము కోరదు. ఓకే, 28:7 సామెతలు 28:7. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు. ఉపదేశం అంటే దేవుని వాక్యాన్ని లేదా తండ్రి చెప్పిన మాటని లేదా తల్లి చెప్పిన మాటని వినేవాడు బుద్ధి కలిగిన కుమారుడు. ఎవరంట? తల్లి మాట తండ్రి మాట వినేవాడు బుద్ధి కలిగిన వాడు. తొంటల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి చేస్తాడంట. తొంటల సహవాసం అదేగా, తొంటల సహవాసం మనము చేయాలి. ఇంకో మాట, అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏమంట? 31:3 సామెతలో 31:3 నీ బలమును స్త్రీలకీయకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము. అది స్త్రీలతో సహవాసం చేయమంటున్నాడు దేవుడు. ఎందుకంట మా అందరితో సహవాసం చేస్తాం. ఎందుకంట అందరితో. పురుషులు పురుషులతోనే సహవాసం చేయాలి, స్త్రీలు స్త్రీలతోనే సహవాసం చేయాలి. కొంతమంది ఉంటారు ఇళ్ళ మీద తిరగటమే పని. ఇంటికి ఆ ఇంటికి ఇంటికి తిరిగి ఆడ కాసేపు మాట్లాడుకోవటం, ఈడ కాసేపు మాట్లాడటం, వాళ్ళతో వీళ్ళతో సహవాసం చేసి చివరికి ఏమవుతుంది? ఏమైంది? ఏమవుతుంది చెప్పలేదు. ఏమవుతుంది? అపకీర్తి వస్తుంది, అవమానాలు వస్తాయి, నింద వస్తాయి. ఏమొస్తాయి? ఇంట్లో కూర్చో, గమ్మని కూర్చో. పనిగా లేకపోతే చేయి అలా కొట్టుకో, రాయి తీసుకుని. చేయి కుదురుగా లేకపోతే రాయి తీసుకుని అలా కొట్టుకో. ఇంకా పనిగా లేదనుకో, ఆసనాలు ఎక్సర్సైజ్ చేయి, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, లేకపోతే షెట్లు ఆడు, క్రికెట్ ఆడుకో. అటు తిరిగా అనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే లేనిపోని నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అందుకని వాక్యం స్త్రీలతో సహవాసము చేయకు. ఒక దగ్గరికి వెళ్తారు, ఏం పనే ఉండదన్నమాట. స్త్రీలు అయితే పురుషుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఏం పని. తిరిగేదానికి కాలు ఊరకూడదంట, తిరుగుతూనే ఉంటుందంట దాని కాలు. నువ్వు కూడా తిరుగుతున్నావు అనమాట, తిరిగిపోతాడంట. ఏమంటారు? తిరిగిపోతాడు. తిరగకూడదు అంటారా? అర్థమైందా? ఇంట్లోనే ఉంటారు అంటున్నాడు. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయి. పురుషులైతే పురుషులతోనే సహవాసం, స్త్రీలైతే స్త్రీలతోనే సహవాసం చేయాలి. అయితే దేవుడు మనల్ని దేవుడితో సహవాసం చేయమంటున్నాడు. ఎవరితో మనం సహవాసం చేయాలి? దేవుడితో. అందుకని 1 కొరింథీ 1:9 చూడండి ఏమన్నా 1 కొరింథీ 1:9. 1 కొరింథీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఎవరితో సహవాసం ఉంటున్నానికి? దేవుడు. మనం ఎవరితో సహవాసం చేస్తాము? దెయ్యాలతో చేయం, మనుషులతోనే. దెయ్యం లాంటి మనుషులతో చేస్తాం. కొంచెం టైం దొరికింది అనుకో, ఆ ఖాళీగా ఉన్నానికి వస్తావా, కొంచెం మాట్లాడుకుందాం. అరే ఖాళీగా ఉన్నాను, చెయ్యి ఏం చేస్తా? ఇంకా వెంటనే ఫోన్ పెడుతుంది, టిక్కు 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 అని కొడతానే ఉంటుంది.
కళ్ళబెట్టి నీళ్ళు వస్తాయి, రాత్రులు అయితే ఇంకా దారుణం, కళ్ళబెట్టి నీళ్ళు వస్తూనే ఉంటాయి. అయినా కానీ నాకు కూడా ఎక్స్పీరియన్స్ అదే, కానీ ఇప్పుడు మానేసా. అదే ఇంకో పిల్లవాడు చూసా, పిల్లవాడు ఏం తెలుసా, వాడికి చూసారా వీడియో, మొత్తం ఏగలు దోమలు మొత్తం అంటున్నాయి, అవి మొత్తం పెదాల మీదకి వచ్చి అన్ని వాడికి తనుకుంటుంటారు మొత్తం ఉంటలేదు. కానీ చూడలేదు ఆ వీడియో, ఏంటిది పిక్చర్ అలా ఉండకూడదు. మన సహవాసం ఎవరితో ఉండాలంట, యూట్యూబ్తో, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్, ఏంటో మనకు అది కాదు కదా, సీరియల్ లేదు మనకు. నా సహవాసం 7 గంటల నుండి 9 గంటల వరకు సీరియల్. కలవాలి కోడలు ఏంటి, మామిడి ఆకు కాస్త ఇల్లు ఆకులు అవుతాయి, జాగ్రత్త, చివరి గిడాకులు అవుతాయి, తర్వాత పెటాకులు అవుతాయి, కాపులు పోతాయి. ఎవరు సీరియల్ చూస్తూ ఉంటాడు, ముగ్గురు వస్తాడు, వచ్చి అన్నం పెట్టాడు, వినిపించుకోదు. అదే మామిడి ఆకులు చూస్తూ ఉంటుంది, ఆ మామిడి ఆకులు కూడా ఎండాకులు అయిపోతాయి. ఎందుకు, వాళ్ళ ఆయనకి ఆకలి అయ్యి పెట్టిందా చూసి ఎటు వెళ్ళిపోతాడు. ఆయన వచ్చి ఎండాకులు తీసుకొని వస్తాడు, ఇంకేమంటాడు, విడాకులు అంటాడు, చూడండి పెట్టాకులు. అదేగా పిచ్చి అనమాట, సీరియల్ పిచ్చి, సెల్ ఫోన్ పిచ్చి, నాకు మాట్లాడటమంటే పిచ్చి. అంటే ఫోన్ ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా ఉంటే పడతా ఉండాలి, ఆంధ్ర టక్ కొడతా ఉంటుంది. ఫోన్ వస్తుంది మనకి మిస్ కాదు, మరలా చేసేవా మళ్ళీ ఇంకో ఫోన్, మీ కాల్ వెయిటింగ్లో ఉంది. అమ్మ ఫోన్ చేసావు కదా, 1 నిమిషం అయితే నేను చేస్తాను కదంటే, ఈరోజు మరలా ఫోన్ టకా కొట్టడమే పని. కొంచెం గ్యాప్ ఇస్తే నా ఫోన్ రింగ్ అయింది, నాకు రింగ్ అవ్వదు. ఎందుకు, బిజీ అంటే ఫోన్ పట్టుకున్నామంటే ఎవరికో ఒకరు చేసి దేవుడు అంటున్నాడు, మన ప్రభు యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన. నువ్వు పడిపోకుండా ఉండాలని, నీ జీవితం నాశనం అయిపోకూడదని దేవుడు నమ్మదగిన వాడు. ప్రభు యొక్క సహవాసాన్ని పిలిచాడు, దేవుని యొక్క సహవాసం. అప్పుడు ఎలా ఉందో తెలుసా, నువ్వు దేవునితో సహవాసం చేస్తే. ఒకసారి నేను నెల్లూరు బస్ స్టాండ్ సెంటర్లో టీ తాగుతూ ఉన్నాను, నాతో పాటు ఇంకో మాస్టర్ గారు ఉన్నాడు. మేము ఇద్దరు టీ తాగుతూ ఉన్నాం, ఇట్లా తాగుతూ ఉంటే ఆయన అన్నాడు, రాత్రి దేవుడు ఏం చెప్పాడంటే, పక్కన బాల్ అవుతాను ఏంటి, ఏదో పికాక్ ఏదో పేరు, దాని పేరు నాకు వాచ్ నా దగ్గర ఉంటుంది, పికాక్. అతను మా క్లాస్మేట్ వాడు ఉండేవాడు. అరే ఏమన్నానంటే, అరే పికాక్ సెంటర్లో ఉన్నానంటే, అంటే వాడు నెల్లూరు బస్ స్టాండ్ అని చెప్పడు, డిపో సెంటర్ అని చెప్పడు. మనం ఏదో తెలిసిన తర్వాత ఆ బాల్ ఎక్కడ కనుక్కుని ఆ ఏరియాకి వెళ్ళాలి. వాళ్ళ లొకేషన్స్ అని చెప్పుకుంటారు, రే పికాక్ దగ్గరకు వచ్చి, డాల్ఫిన్ దగ్గరకు వచ్చి అడ్రస్ అన్నాడు. ఇట్లా అంటీలో అవుతామంటే పాస్ గారు మాట్లాడతా రాత్రి దేవుడు ఏం చెప్పాడంటాను. వాడు అప్పుడే పాపం తాగి వచ్చి పెట్టున్నాడు, తన్నాడు ఒకసారి వెళ్ళి, వాడికి అర్థం కదా. రాత్రి దేవుడు నాకేం చెప్పాడంటాను, దేవుడు ఏం చెప్పాడు కూడా అంటే, దేవుడు మాట్లాడతానంటే వాడి ఉద్దేశం ఏంటి, వాళ్ళ దేవుడు మాట్లాడతాడు కదా, ఓకే మన దేవుడు నేను మాట్లాడతానన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును. ఇఫ్ యు ఆర్ ఏ హిస్ షీప్ యూ షల్ హియర్ హిస్ వాయిస్. నువ్వు ఆయన గొర్రెలు అయితే ఆయన స్వరాన్ని వింటావు, ఆయనతో మాట్లాడతాం. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అంత సహవాసం ఉంది. ఒక ఫ్రెండ్తో చెప్పినట్టు చెప్పుకుంటాను, ఏంటి ప్రభా అంటారు మామూలు జనరల్గా, ఏంటి
వాడేమంటే లేదు, నేనేమి తెలియదు, ఏంటి అంటాను కదా. అతను దేవుడు కదా. అప్పుడు దేవుడు అంటాడు, ఏం లేదు అబ్బా, ఇది విషయం జోడు కాదు నేను చెప్పారు. దేవుడు బలి మాట్లాడతాడు. అదేనా ఎవరు వచ్చారు ఇంటికి, నువ్వు మామూలుగా అది ఇది అంటున్నావు అనుకో, దేవుడు ఇంకా షో చేయగలరా అనుకో, అది కూడా చెప్తాడు. ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించలేదా అనుకో, నిజం ఇంత మాట్లాడతాడు దేవుడు. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి, నడవాలి. చాలా మంది జీవితాల్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయినా ఆ పాత జీవితంలాగా ఎందుకు ఉంటుందో తెలుసా? దేవుడితో సహవాసము చేయట్లా. ప్రార్థనకి వెళ్తున్నారు బయటే, వాక్యం వెళ్తున్నారు బయటే, పాటలు పాడుతున్నారు బయటే. ఆయనతో సహవాసము దేవుడు, ఆయనతో సహవాసం చేయాలి. అందుకని నేను అంటున్నాడు ఆయన సహవాసం ఏంటంట. ఇంకో మాట చూద్దాం, చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అంటే అపోస్తలులు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళు వచ్చి నేను చెప్తున్నారు, మేము ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము. ఆ సహవాసం కలిగి ఉన్నాం కదా, ఆ సహవాసానికి మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అంటే నువ్వు దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తే, దేవుడే నీ ఫ్రెండ్ అయితే ఇంకేమైనా కావాలి నీకు? ఒకసారి ఆలోచించండి. దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తే, దేవుడే నీ ఫ్రెండ్ అయితే ఇంక ఈ లోకంలో ఏమైనా కావాల్సి వస్తుంది నీకేమన్నా? ఆయన అంటున్నాడు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అంటే దైవ సేవకులు చెప్తున్నారు, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినదాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన అంటే దేవునితో సహవాసం చేసేటప్పుడు చీకటితో నడవకూడదు, వెలుగులో నడవాలి. మనము వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటుంది. ఎలాంటి సహవాసం అంటే అన్యోన్య సహవాసం అంటే ఏంటది? కలిసి ఉన్నది, అన్యోన్యంగా ఉన్నారు అక్కడ. అన్యోన్య సహవాసం గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. అందుకని మనము ఆయన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇంకో మాట చూద్దాం, చూడండి. 2వ కొరింథీ 13:14. ఇప్పుడు మనం చూసాం తండ్రితో కుమారుడితో మన సహవాసం ఉంది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, చూడండి. 2వ కొరింథీ 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైయుండుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఏంటిది? తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, త్రియేక దేవునితో మన యొక్క సహవాసం. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 1 కొరింథీ 7:24 చూడండి. 1 కొరింథీ 7:24. 1 కొరింథీ 7:24. 7:24. సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. నువ్వే స్థితిలో పిలవబడ్డా? అప్పులో ఉన్నప్పుడు ఇచ్చాడు దేవుడు? పాపంలో ఉన్నప్పుడు ఇచ్చాడా? ఏదైనా బంధకాలు ఉన్నప్పుడు పిలిచాడు దేవుడు? దేవుడు అంటున్నాడు, ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి?
వాట్ ఈజ్ అవర్ వర్క్? వాట్ ఈజ్ అవర్ వర్క్? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రైట్, మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ సహవాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే 1 కొరింథీ 15:33 15:33 1 కొరింథీ 15:33 మోసపోకుడి, మోసపోకుడి, దుష్ట సాంగత్యము నడుచు, దుష్ట సాంగత్యము మంచి నావాడిని చెరుపును. చెరుపు. అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? దుష్ట సాంగత్యాన్ని మర్చిపోవాలి. దుష్ట సంగతాన్ని కట్ చేయాలి. ఇప్పుడు బ్యాడ్ ఫ్రెండ్స్ మొత్తాన్ని కట్ చేయాలి. చెడ్డ స్నేహితులు వదిలేయాలి. అర్థమైందా? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము దేవుని గురించిన జ్ఞానం అందరికి లేదు. అది అంటే ఇది లోపల ఉన్నవాడికి ఏమన్నదా? అరే అందరూ తాగుతారా, ఇప్పుడు తాగినోడు ఎవరు చెప్పండి అంటాడు. అంటే బిజినెస్ చేసేటప్పుడు ఏంటి సహజం, కామన్. వ్యాపారము, డీలింగ్, బిజినెస్ రావాలి అంటే ఖచ్చితంగా సిట్టింగ్ చేయాల్సిందే. సిట్టింగ్ లోనే మనకి జవాబులు వస్తాయి, ఆఫర్ వస్తాయి. అందుకని సిట్టింగ్ కామన్. ఈ రోజుల్లో తాగినోడు ఎవరున్నాడు? పిల్లలకు సంబంధాలు ఇచ్చే విషయంలో కూడా ఈ రోజుల్లో తాగినోడు ఎవడున్నాడు? తాగినా పర్వాలేదు, ఆస్తుందంట బాగా. ఇది ఉద్యోగం కూడా ఉంది. ఇంకేమి ఎలా కొట్టాలో కూడా బాగా తెలివితేటలు ఉంటాయి. అదేనా? అది పరిస్థితి. అదేనా? దేవుడు నమ్ముకోకపోయినా పర్వాలేదు. ఎందుకంట దేవుణ్ణి మంచి సమయంలో చాలు. చర్చి పోకపోయినా చెప్పండి, చర్చి పోకపోయినా పర్వాలేదు. అక్కడ బూతులు పోసేవాళ్ళు తెలుసా? పిల్లల జీవితం నాశనం చేస్తారు. చర్చి పోకపోయినా పర్వాలేదు, వాళ్ళే తెలుసుకుంటారు. మంచి సంబంధించి చాలు, ఉద్యోగం చేస్తే చాలు, మారుతారులే. ఎవడికి గ్యారంటీ లేదు. మీరు అన్యులతో సహవాసం చేయొద్దు, అన్యులతో పొట్టు పెట్టుకోవద్దు. దేవుని వాక్యం అది. పెళ్లి విషయాల్లో, స్నేహం చేసే విషయాల్లో దేవుడు నమ్ముకున్నాడు. ఇతను 4 సార్లు దాన్ని 5వ కొట్టేటప్పుడు ఆలోచన చేస్తాడు. పాపం కొట్టాను కదా అంటాడు. అన్నుడికి ఏం తెలుసు? వాడు బుద్ధి బాధని తెలుసు. పశ్చాత్తాప రాదు. ఏడవడు. నేనే నా పిల్లలు కొట్టినప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళి నేర్చుకుంటాను. పాపం కొట్టాను కదా. ఇంకో మూర్ఖుడు ఏమనుకుంటాడు? వాడు తప్పు చేశాడు కాబట్టి కొట్టాను అనుకుంటాడు. దేవుడు నన్ను ఎలా ఉంటాడు తెలుసా? సాత్వికంగా ఉంటాడు. అనవసరంగా కొట్టింది. వాకింగ్ చెప్తుంది ఏంటంట? పాపం చేయకుడి. ఎందుకంటే దుష్ట సాంగత్యం, దుష్ట సాంగత్యం మంచి నడవడికి పాడు చేయండి. తర్వాత నీతి ప్రవర్తన గలవారై, నీతి ప్రవర్తన గలవారై పాపము చేయకుడి. పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. దేవుని గురించిన జ్ఞానం లేదు. మీకు సిగ్గు కలుగుటకై, నీకు సిగ్గు కలగడానికి చెప్పుచున్నాను. మీకు చెప్తున్నాను మాట. దేవుడి గురించిన జ్ఞానం లేకపోతే ఏమంటాడు? పాపం కాదు, అది ఏం కాదు. వారిని కొట్టచ్చు, కొట్టండి అంటారు. కొట్టచ్చు, కొట్టచ్చు, దారిని కొట్టకూడదు. మాటతో చెప్పుకోవాలి, జ్ఞానంతో కావాలని చేయాలి. అదేనా? నేను భాషం గారిని కొట్టలేదంటారా? బైక్లో రికార్డ్ అవుతుంటుంది. కొట్టలేదంటారా? కొట్టుంటాను. తిమ్మూరు గారు మీరేమనుకుంటున్నారు? పాస్ గారు మిమ్మల్ని దోస్తాను మంచి కరబాబులా ఉన్నాడు, ఖచ్చితంగా కొట్టుంటారు. కొట్టుంది. ఐ లవ్ దిస్ ఆన్సర్. నాకు ఈ ఆన్సర్ కావాలంటే చెప్పండి పాస్ గారు. కడుపుకు పోయింది అంటున్నారా? కొట్టుంటారా? కొట్టండి. ఏ భర్త కూడా తన భార్యని కొట్టనటువంటి వ్యక్తి ఈ భూమి మీద లేడు పాస్టర్ గారు. మీరు నాకు చెప్తారా? మీరు కొట్టరా చెప్పండి అని అంటారా? చెప్పండి. బెదిరిస్తా ఉంటే కొట్టం. అర్థమైందా? కొట్టినట్టుగా యాక్షన్ చేస్తాం. పాపం అండి.
కానీ పాపము చేయకుడి. కోపడండి కానీ పాపము. అదే నాకు చాలా మంది తెలుసు, కోపం వస్తే సిలిండర్లో తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏంటి సిలిండర్ ఏడ మోస్తాడంటే వాడు సిలిండర్ మోసేవాడు, వాడు మీకు ఇంకెవడు మోస్తాడు? సిలిండర్ అంటే ఫుల్ సిలిండర్ కదా, ఖాళీ సిలిండర్. లోపం ఒకటి ఉంటాయి. ఏమని లోసానికి ఏంది చెప్పలేదు తిమ్మతి గారు. ఇదంట చెప్పండి, ఇది తెలీదా? చెప్పమంటారా? నైట్ నుండి చెప్తే బాగుంది. వాళ్ళు కొట్టేదండి, మేము కొడతా ఉంటారు. లేదు చూసారా, నేనేం తక్కువ తిన్నాను, నేను కొట్టాలనుకున్నారే ఎందుకు అన్నట్టు వస్తున్నాను. మీరు సబ్జెక్ట్ దొరకాలే కానీ ఆడవాళ్ళు కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలకు అది కాగలదు. అట్లా కొట్టుకోవడానికి దేవుడు మనం ఏర్పాటు చేశాం. కొట్టుకోవడానికి, కొనుక్కోవడానికి. ఒక ఆయన ఉన్నాడు, చాలా అందమైనటువంటి హస్బెండ్. చెప్పంటారా ఆయన గురించి? ఆయన లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళంగానే ఎవరు తెలుసా? చాలే 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 అంటుంటాడు. కాకపోతే ఏం తెలుసా? చాలే చాలే అంటే అమ్మాయి కూడా తెలుసా? ఆయన లోపలికి వెళ్ళి వాళ్ళ బాగా నిరగొడుతున్నాడు అనుకుంటారు. ఆమె కొడుతుంది ఆయన్ని. కానీ వచ్చిన తర్వాత సర్టిఫికెట్ తలుపుని వెళ్తుంటారు అనమాట. కానీ అందరూ ఏమనుకుంటారు? చాలే 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 అంటే లోపల ఏమైనా పడుతున్నాడు కావాలనుకుంటారు. బ్యాట్ ఏం తెలుసా? ఆ రాబట్టి దాన్ని అప్పుడు మా తెలిసించుకుని బయటకు వస్తాడు. అమ్మాయి కొట్టేసి వచ్చాను, ఏం నడుపున్నా నాతో అంటాడు. లోపల జరిగే దేవుడికి అట్లాంటి దుర్మార్గులైన స్థితి కూడా ఉంటారు. మొగ్గుని కొట్టావు. నిజంగా దేవుడితో సహవాసం చేస్తూ నీ భార్యని కానీ నీ భర్తని కానీ నువ్వు కొట్టవు. అయితే దేవుని యొక్క సహవాసం అయితే ఇప్పుడు 15:30 చూద్దాం. చూడండి, మనం చేయాల్సింది ఏంటంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ మనం కట్ చేయాలి. రెండవది చూడండి, సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపో. అదే నీ పౌలు గారు అర్థం చేయడం. ఏంటంటే దినదినము సస్తానంటే ఎందుకని ఏం చేసేది? దినదినము చనిపోవచ్చున్నాను అంటే శరీరాన్ని నలగొట్టుకుంటుంది. పాపం విషయంలో, శోధన విషయంలో ఆయన చంపుకుంటున్నాడు, చనిపోతున్నాడు. ఆయన వాకింగ్ వెళ్తుంది. పాపం విషయం అంటే చచ్చిపోతుంది. పౌలు గారు అంటారు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నేను సిలువ వేసుకుంటున్నాను. నా కోరికలు, నాలో ఉన్న ఆశలు, నాలో ఉన్నటువంటి కోపము, నాలో ఉన్న ద్వేషము, నాలో ఉన్నటువంటి పాపపు మాటలు, ఇదన్నిటి సిలువ వేసుకుంటున్నాను. దినదినము నేను చనిపోవచ్చున్నాను. అందుకని వాక్యం చెప్తుంది 4:16 2 కొరింథీ 4:16 కావాలని మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన. దీని అర్థం ఏం తెలుసా? పరిశుద్ధాత్మలో మన దినదినము నూతన పరచుకోవాలి. పరిశుద్ధాత్మ ఎదగాలి. ఆయనతో సహవాసం చేసే పని నువ్వు స్పిరిట్లో ఎలా ఉంటావు తెలుసా? ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఆత్మలు ఎదుగుతావు. భార్య వచ్చిన తిట్టినా, భర్త వచ్చిన తిట్టినా కానీ ఏమంటావు? ఆ సరిగ్గా వాణిలో పాపం అని అనుకుంటాం. దినదినం ఆత్మలో ఎదిగిన అనుభవం. భార్య వచ్చి తిట్టింది, లేదా భర్త వచ్చి తిట్టాడు, లేదా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి తిట్టారు, వెంటనే నీకు కోపం వస్తుంది. కానీ నువ్వేమంటున్నావు? నన్ను నేను అలా కొట్టుకుంటున్నాను, చనిపోవచ్చున్నాను. దినదినము నేను చనిపోవచ్చున్నాను. శరీరానుసారంగా నేను కృషించిపోవచ్చున్నాను. ఆత్మ ఎలా ఉన్నానంట? దినదినము నూతన పరచబడుతున్నానంట.
నువ్వు దేవునితో సహవాసం చేస్తే దినదినం నువ్వు నూతన పరచబడతావు. నీకు తెలియకుండానే. చివరిగా 3వ యోహాను పత్రిక 2వ వచనంలో మనం ముగించుకుంటాం. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మలో నువ్వు వృద్ధి పొందేకొండి, దేవుడితో సహవాసం చేసేకొండి నువ్వు ఎలా ఉంటావంటే వాక్యం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అన్ని విషయంలో ఏంటంటే నీ ఆత్మ ఎంతగా వర్ధిల్లితే ప్రార్థనలో, వాక్యంలో, దేవుళ్ళో ఎదుగుతా, ఆయనతో సహవాసం చేస్తా, ఆయనతో మాట్లాడుకుంటా. ఏమండి, ఆయనతో మాట్లాడాలంట. ఒక వ్యక్తితో మాట్లాడండి, ఆయనతో మాట్లాడాలి, ఆ అనుభవంలోకి వెళ్ళాలి. ఏదో నేను 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, చిన్నప్పటి నుంచి దేవుడు ఆయనతో మాట్లాడిన అనుభవాలు ఏంటి? దేవుడితో మాట్లాడుతున్నాడా? దినదినము దేవుడు ఎదుగుతున్నావా? దేవుళ్ళు ఎదిగిన అనుభవం, ఫలించిన అనుభవం, ఆ అనుభవం నీ జీవితంలో ఉండాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఏదంట ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటావంట. ఎప్పుడు నువ్వు ఆత్మలో ఫలించావంటే ఆటోమేటిక్ గా శరీరంలో కూడా ఫలిస్తావు. ఆత్మలో వర్ధిల్లితే ఇంట్లో సమృద్ధి కలిగింది. నువ్వు ఆత్మలో ఫలించకుండా ఇంట్లో సమృద్ధి కావాలంటే రాదు. నువ్వు ఆత్మలో ఫలిస్తే ఇంట్లో కూడా సమృద్ధి వస్తుంది, ఇంట్లో క్షేమం వస్తుంది, ఇంట్లో ఆశీర్వాదం కలిగింది, బిడ్డలు దీవించబడతారు, ఎటుపోయిన ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వాదాన్ని నీ దగ్గర పంపిస్తాడు, దేవుడిని దీవిస్తాడు. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభా నీ సహవాసాన్ని నా దయచేయండి అని అడుగుదాం. దేవునితో సహవాసం చేద్దాం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాళ్ళందరూ అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విడిచుట యందును ప్రతి ఆదివారం దేవుని సంఘానికి వచ్చి రొట్టె విరవాలి, రొట్టె విడిచే అనుభవం. ప్రతి ఆదివారం దేవుని యొక్క శరీరాన్ని మనం తీసుకోవాలి. అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విడిచుట యందును ప్రార్థన చేయట యందును. ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం లేకపోతే క్రైస్తవ జీవితం ఎప్పుడు ఫెయిల్యూర్సే, ఎప్పుడు ఓటమే, అపజయం పాలు, అప్పుల పాలు, రోగాల పాలు, సమాధానం లేని బ్రతుకు. ఇవన్నీ నీ జీవితంలోనికి ప్రార్థనా జీవితం లేకపోతే ఈ లోకంలో సమస్యకు పరిష్కారం లేని సమస్య ఏం లేదు. నువ్వు ప్రార్థనలోకి వెళ్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళు, నీ సమస్యలని దేవుని దగ్గర చెప్పు. దేవా నువ్వు పలానా సమస్య ఉంది, నా సమస్య పరిష్కారం లేదు ఆయన నువ్వు దేవుని దగ్గర మాట్లాడితే ఆయన సమస్యలను తీసేస్తాడు. ప్రార్థన జీవితం లేకపోతే ఊపిరి లేని జీవోత్సవంలా ఉంటాను. నీ జీవితంలో ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం ఉంటే ఫలిస్తావు, దీవించబడతావు. తీర్మానం చేసుకో, ప్రభా ప్రార్థనా జీవితం లేకే పేదరికాన్ని అనుభవిస్తున్నాను, ప్రార్థనా జీవితం లేకపోవడం వల్లే దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, ప్రార్థనా జీవితం లేకపోవడం వల్లే అప్పుడు ఊపిలో బ్రతుకుతున్నాను. ప్రభా నాకు ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఫలించే అనుభవంలో నడిపించు. నీ వాక్యంలో ఉన్న మెలకువలు నాకు దయచేయి, సూచనలు ఉన్నాయన. నా జీవితం నేను ఎలా ఎలాలో నడిపించినాయన నీ సహవాసం నాకు అనుభవించు. తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విని అంగీకరించారో ప్రభా, ఇదిగోనైనా ఇదిగో చెడ్డ సహవాసం నాయన ప్రభా, నేను మా జీవితాల్లో పాడు చేస్తుందని సెలవించి, నేను దుష్టుల సాంగత్యం మంచి నడవడికి పాడు చేస్తుంది కనుక దుష్టుల నుంచి నేను దూరంగా ఉండాలని నేను మీకు సెలవించాను. అపవాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు. అట్టి వాడు నీటి కాలం ఎవరు నాటబడిన వాడే ఆకువాడక ఫలమించి చెట్టులా ఉంటాడు. దుష్టులు ఆలోచించకుండా నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటారు. యెహోవా ధర్మశాస్త్రం అంటూ ఇదిగో యెహోవా ధర్మశాస్త్రం, దానిలో నేను సహవాసం కలిగి ఉండాలి. అలాగే నేను దానిలో సహవాసం కలిగి ఉంటే నీటి కాలం ఎవరు నాటబడిన వాడి ఆకువాడక ఫలమించే చెట్లా ఉంటాడు అని నేను సెలవిచ్చాడు. ప్రభా నీతో సహవాసం చేయాలి, ఈ లోకంతో కాదు, ఈ లోకంతో కాదు, నీతో సహవాసం. అందుకని దుష్టులు ఆలోచించకుండా నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. మేము ప్రత్యేకంగా ఉండాలి, లోకంలో నుంచి వేరు చేయబడాలి, ప్రత్యేకంగా బ్రతకాలి, లోకంలో కలిసిపోకూడదు, ప్రత్యేకంగా ఉండి అయినా ఈ ధర్మశాస్త్రాన్ని నీతో సహవాసాన్ని మేము కలిగి దీవించబడాలి, ఆశీర్వించబడాలి. అట్టి అనుభవం ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ఆయన తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసాన్ని కలిగి మేము ఉండాలి. నీతో సహవాసం చేసి మాకు మేలున్నాం. ఆ మేలుని
ఆ సమాధానాన్ని మా దయచేయండి. మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవ ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి ఆయన నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి నీతో నడిచే అనుభవాన్ని నడిపించాలి. యేసు జీవం కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె అలాగే ప్రార్థనలో ఉందాం.